నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు శ్రీ విజయబాబు గారు, ప్రముఖ విశ్లేషకులు, ప్రముఖ న్యాయవాది, రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్, అలాగే తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, అలాగే ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. ఇక ముందుగా కొన్ని వార్తా విశేషాలు చూసిన తర్వాత, వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. 6 జిల్లాల్లో కరువు. జాబితాలో కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, ప్రకాశం ఈ జిల్లాలన్నింటిలో కరువు ఏర్పడిందటండి. పోర్టుకు షిప్పులు వస్తాయి, ఉద్యోగాలు రావు, నేను చెప్పింది చేయాలి, అలాగైతేనే గ్రామానికి ఏం కావాలంటే చేస్తా, సంతపమ్మాళిలో మంత్రి అచ్చెన్నాయుడు గారు బెదిరింపులంటూ ఒక వార్తనిచ్చారండి. జగన్ హయాంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు భారీగా పెరుగుదల. రాజ్యసభలో కేంద్ర మంత్రి జయంత్ చౌదరి వెల్లడి. పరిశ్రమలు రాలేదని వీళ్ళు అబద్ధాలు చెబుతుంటారు కదా, దానికి సమాధానం ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. దాదాపు 5 ఏళ్లలో రాష్ట్రంలో కొత్తగా 7.68 లక్షల మంది పారిశ్రామికవేత్తలు వచ్చారని, కుటీర పరిశ్రమలు, మధ్యతరహా భారీ పరిశ్రమలు అన్నీ కలిపి. ఇలా అయితే ప్రాణం పోసేది ఎలా? 108 కోసం క్షతగాత్రుల ఎదురుచూపులు. 4 నెడితే కానీ స్టార్ట్ కాని వాహనం. ఈ వీళ్ళ ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి ఈ అంబులెన్సుల పనితీరు మీద ఎలా ఉందో ఇప్పుడు ఈ వార్త చెబుతుంది. ఈ పోలవరంపై పచ్చి అబద్ధాలు. గోదావరి సాక్షిగా మరోసారి అసత్యాలు వల్లించిన చంద్రబాబు, వాటిని వంతపాడుతూ గాడిన పడిన పోలవరం అంటూ ఈనాడు తప్పుడు కథనం. నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించి మరోసారి జీవనాడికి చంద్రబాబు ద్రోహం అంటూ కథనాన్ని ఇచ్చింది సాక్షి. ఎందుకంటే ఈనాడు బిల్డప్ బాబాయిలు ఇప్పుడంతా రాష్ట్రం అంతా స్వర్ణం అయిపోయినట్లు, అంతా బ్రహ్మాండంగా జరిగిపోతున్నట్లు, అన్ని స్కీములు అమలు చేసేసినట్లు రాసేస్తున్నారు కదా రోజు. అట్లాగే నిన్న పోలవరం మీద రాశారు, దానికి సంబంధించి వివరణాత్మక కథనాన్ని ఇచ్చింది సాక్షి. కొడాలి నాని ఆరోగ్యం తీవ్ర ఆందోళనకరం అంటూ ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు. మరి ఎందుకు రాశారో వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలియదు. మొన్నే లోకేష్ గారు గుండెపోట్లు వస్తున్నాయి అయ్యని వ్యంగ్య వ్యాఖ్యానం చేసి అధికార దర్పాన్ని ప్రదర్శించిన నేపథ్యంలో ఈయన నిజంగానే అనారోగ్యంగా గురయ్యారని అర్థమవుతా ఉంది. మరి ఆయన అర్థమవుతుందో లేదో ఆయన యువరాజు గారికి తెలియాలి. ఇక నారావారి ఊరు అదిరిపోతుందంట, పల్లెల్లో పనులు సందడంట. బిళ్ళబాబాయిలు రాయటం ఇట్లా కాదు. పల్లెల్లో జనం అందరికీ స్కీములు అందక, డబ్బులు అందక ఇబ్బంది పడుతున్నారని రాయట్లేదు. అబ్బో అదిరిపోతుంది. ఒక రోడ్డు వేసారనుకోండి, ఇంకా మిగతా రోడ్లు ఎట్లా ఉన్నా సరే ఏదో ఒక రోడ్డు బాగుంటే వేయటం, ఫోటో వేయటం, భారీ ఎత్తున రాసేయటం. అయితే అప్పుడప్పుడు కొన్ని వార్తలు రాస్తుంటారు. ఉపాధిలో ఆగని దొంగ మాస్టర్ల దందా. బోగస్ హాజరుతో వేతన నిధులు స్వాహా. వైకాపా ప్రభుత్వం చేసిన అక్రమాల బాటలోనే ఉద్యోగులంట. ఇక్కడ కూడా వైకాపా ప్రభుత్వం అంటే ఈనాడు వాళ్ళకి ఇదేం పిచ్చో, ఇక ఫోబియా పోదనుకుంటా వైకాపా దీని మీద. అలాగే రాజధానిలో అసైన్డ్ భూముల దందాన్ని వదిలేశారు, ఎక్కడెక్కడో భూదందాలో బాసులంటూ ఇంకో బిళ్ళబ్బాపై రాశాడు. విజయవాడ బైపాస్కు సీఎం పచ్చజెండా అని ఇంకో కథనం. తిరుమలలో దర్శనాలు 300 టికెట్ల రూపాయలకు కూడా తప్పని కష్టాలు. మధ్యాహ్నం తర్వాతే దర్శన భాగ్యం అవుతుందంటూ అప్పుడప్పుడు కొన్ని నిజాలు రాస్తూ ఉంటారు. ఎందుకంటే మిగతా అబద్ధాలన్నీ గతంలో అనేక సార్లు జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి దాంట్లోనూ అబద్ధాలు రాసేవాళ్ళని మనం ఆ రోజుల్లో చెప్పాం, ఇప్పుడు చెబుతున్నాం కదా. అప్పుడప్పుడు ఏంటి 1-6 వార్త నిజం రాయకపోతే జనం అస్సలు నమ్మరని చెప్పి అప్పుడప్పుడు ఇట్లాంటివన్నా రాస్తున్నారు. ఇక కొన్ని వీడియోలు చూసిన తర్వాత చర్చాంశాలకు సంబంధించిన వార్తల్లోకి వెళదాం. విజయబాబు గారు చెప్పండి, మీకేమనిపించింది? వాళ్ళు అసలు ఎందుకు వెళ్ళిపోయారు? ఇంకో పక్క పేదలకేమో బంగారు కుటుంబాలు చేసేస్తానంటారు, మరోవైపు ఏమో మీరు ఇందా చూశారు మద్యం సామాన్యుడికి బ్రహ్మాండంగా అందిస్తానంటున్నారు. ఏమిటి వైరుధ్యం? అసలు జనం ఎందుకు వెళ్ళిపోయారన్న దాని మీద పెద్ద చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. నిజంగా ఇప్పుడు ఆ కుర్రాడు ఎవరో విజయకేసరి ఎవరో ఆయన వ్యాఖ్య చూసాం. అట్లాగే కొంతమంది ఏమంటారంటే ఇంకో కుర్రాడు ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు, సోది వినలేక చచ్చారు జనం వెళ్ళిపోయారని కొందరు. 2-3 గంటలు కంటిన్యూస్గా ఉపన్యసిస్తే ఎవరు ఓపికగా ఉంటారని ఇంకొందరు. ఇవన్నీ ప్రచారానికే తప్ప ఇంకోటి కాదని. ఉదాహరణకి అంబటి రాంబాబు గారు P4 జీరో పావర్టీ పేరుతో చంద్రబాబు కొత్త ప్రచారం. మార్గదర్శి బంగారు కుటుంబం అంటే ఆర్థిక నేరాల రామోజీ సంస్థ గుర్తుకొస్తోంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ల కుటుంబాలే బంగారు కుటుంబాలు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. సరే, పవన్ కళ్యాణ్ అసమర్థత గురించి కూడా మాట్లాడారు, అది ఇంకో వీడియో ద్వారా చూద్దాం. ముందుగా మీ అభిప్రాయం చెప్పండి, ఎందుకు వెళ్ళిపోయి ఉంటారు? చంద్రబాబు గారి సభ P4 సభ అని జనం నమ్మట్లేదా, లేకపోతే ఇంకేదైనా కారణం? మీ విశ్లేషణ ఏమిటి? విజయబాబు గారు మ్యూట్లో ఉన్నారు, మ్యూట్ తీసేయండి.
విజయబాబు గారు వినపడతల్లా? విజయబాబు గారు, విష్ణు గారు మీరు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎందుకు వెళ్ళిపోయి ఉంటారు చంద్రబాబు గారి P4 సభ నుంచి? జనం నమ్మట్లేదా లేక ఇంకేదన్నా కారణమా? సార్ ఇప్పుడు ఈ P4 సభ చూసాం మనం. ఆయన ఉపన్యాసాలు గంటలు గంటలు, సంబంధం లేనటువంటి విషయాలు, గొప్పలు. ఆయన అసలు మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్లో పేదరికాన్ని పోగొడతాము అని చెప్పిన ప్రగల్భాలు ఇవన్నీ చూస్తూ ఉంటే సామాన్యులకు కూడా ఇది జరిగే పనేనా అనుకుని ఈ ఉపన్యాసాల ఇది హోరు బరాయించలేక కొద్దిసేపు చూసిన తర్వాత ఎవరికి వాళ్ళే వెళ్ళిపోవడం జరిగింది. ఇదేంటంటే ఒక్క P4 సభలోనే కాదు, మొన్న మనం విజయవాడ నగరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇఫ్తార్కి వచ్చారు. తర్వాత మరుసటి రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇఫ్తార్కి వచ్చారు. ఆ రెండు చోట్ల చూసిన తర్వాత కూడా మనకి వేరియేషన్ అర్థమైంది. అక్కడ తండోపతండాలుగా 10,000 మంది దాకా రోడ్లు మొత్తం అంతా నిండిపోతే ఇది వెలవెలపోయింది లోపల సభలో ఎవరు సరిగా లేక. కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలైనా, ప్రజలైనా, పేద ప్రజలైనా, ఎక్కడి నుంచి అయినా సరే ఎవరైనా సరే గంటలు బరాయించేటటువంటి పరిస్థితి లేదు. అది కూడా ఆచరణాత్మకంగా లేదా అమలు జరిగేటటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనపట్టలేదు. ఏ మాట మాట్లాడినా కూడా దానికి ఒక నిబద్ధత కానీ, ఒక మాట్లాడినటువంటి మాట అమలు పరిచేటటువంటి కార్యక్రమం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫిలాసఫీ కానీ, చంద్రబాబు నాయుడు యొక్క ఐడియాలజీ కానీ, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి కార్యక్రమాలకు కానీ విలువ అనేది లేదు అని చెప్పని P4 సభలో ప్రజలందరూ వెళ్లిపోవడం దాన్ని బట్టి మనకు అర్థమవుతోంది. ఎందుకని అసలు ఆయన జనాలు వెళ్ళిపోవటమే కాదు, ఆయన పరిపాలన గురించి కూడా ఆ పైన కూర్చోబెట్టి మాట్లాడినటువంటి కుటుంబం చెప్పింది. ఒక అతన్ని అడిగాడు, ఏంటి ఆయన నువ్వేం చేస్తావు, నువ్వేంటి, నీ పిల్లలు ఏంటని. నా పిల్లల్లో 2 చదువుకోవాలి, ఒక కార్యక్రమం ఉందండి, ఒకళ్ళు డాక్టర్ చేయాలని ఉంది, ఒకళ్ళేమో డబ్బులు లేక వాళ్ళు త్యాగం చేసి ఇంకొకతను చదివించారని. అంటే వైద్య విద్య గురించి చెప్పకనే చెప్పారు, నీ ప్రభుత్వం తప్పు చేస్తుంది అని చెప్పినట్టుగా ఎత్తి చూపించడం జరిగిందనమాట. అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబం చదువుకోవడానికి డబ్బులు లేక మేము విద్యని ఒకరిని వదిలేసేసి ఒక అతను చదివిస్తున్నాము అన్నారు. అంటే 2 అంశాలు ప్రస్తావించారు. ఒకటేమో చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాము అన్నారు. అంటే నువ్వు చెప్పినటువంటి మాట, నువ్వు చెప్పినటువంటి ఎన్నికల హామీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే మిగతా సంబంధించినటువంటి విషయాలు కానీ ఆంధ్రప్రదేశ్లో అమలు జరగట్లేదు. మా కుటుంబంలో ఒక అతను త్యాగం చేసాము, ఒక పిల్లతో చదివిస్తున్నాము అని చెప్పినారు. అలాగే వైద్య విద్య చదువుకోవాలని అంటే అప్పటికైనా ఆయన అర్థం చేసుకుని దానికి సమాధానం చెప్తారో అని ఆ సభ చూసిన వాళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలలు ఏ రకంగా సీట్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఉత్తరం రాసి వదులుకున్నదో అక్కడ మనకి ప్రజల యొక్క నాడి, ఈ విద్యార్థుల యొక్క నాడి, తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితి ఆ సభలో పైన ప్రతిబింబించింది, కింద కూడా ప్రతిబింబించింది. కింద ఏంటంటే అమలు జరిగేటటువంటి పరిస్థితి లేదని ప్రజలు వెళ్ళిపోయారు. పైనేమో నీ ప్రభుత్వ విధానాలు కరెక్ట్ కాదు, నీ విధానాల మూలంగా మేము బాధపడుతున్నామని చెప్పి అక్కడ ఉన్నటువంటి పాల్గొన్నటువంటి వారు తీసుకొచ్చినటువంటి కుటుంబాలే చెప్పినాయన్నమాట. కాబట్టి ఖచ్చితంగా వెళ్ళిపోవడంలో తప్పేం లేదు. అది ఏది కూడా అమలు జరగలేదు కదా, ఎన్నికల హామీలు అమలు జరగలేదు. ఎప్పటికీ ఈ ప్రభుత్వము కొత్తగా వచ్చినట్టు కొత్తగా. విష్ణు గారు, ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య ఏంటంటే, ఇప్పుడు ఇందాక ఒక ఆయన విజయకేసరావు ఆయన పేదలు అవమానంగా ఫీల్ అయ్యారని అంటున్నారు. అంటే ఏదో దానం ఇస్తున్నారు వాళ్ళు, ఆ దానం తీసుకుని మీరు బతకండి అని చెప్పినట్టుగా ఒక రకంగా యాచకుల కింద మారుస్తున్నారనే విమర్శని కొంతమంది చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం సదుద్దేశమే కావచ్చు దాతృత్వం అనేది, కానీ దాన్ని కూడా అఫీషియలైజ్ చేసి అదేదో వీళ్ళు తీసుకోవాల్సిన వాళ్ళు ఇచ్చేవాళ్ళన్నట్లుగా పిక్చరైజ్ చేయటం, ఇవన్నీ కూడా పనిగట్టుకుని చేయటం ద్వారా దానికి ఒక ఈ పేద కుటుంబాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లయిందా అన్నది ఆయన వ్యాఖ్య. మీరేమంటారు దాని మీద? అది కరెక్టే సార్. అది ఆ సభ ఆంధ్రప్రదేశ్లో డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత సమాజంలో ఆర్థికంగా ఇబ్బంది పడినటువంటి పేద కుటుంబాలని రెండింటినీ ఒక చోటకు చేర్చాలి అనేది ఒక ఇదిగా కనపడింది. ఆంధ్రప్రదేశ్లో డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అంటే మెగా కృష్ణారెడ్డి గారు, తర్వాత సునీల్ గారు, తర్వాత గోయాంక గారు, వీళ్ళు ముగ్గురే కనపడ్డారు డయాస్ మీద. అలాగే కింద సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా, పేద ప్రజల్ని, ఆర్థికంగా ఇబ్బంది పడినటువంటి వాళ్ళని తీసుకొచ్చారు. ఈ రకమైనటువంటి కొన్ని సంస్థలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ మూలంగా అందరినీ చదివిస్తారు, కొంత దానాలు చేస్తారు, కొంత ఇది చేస్తారు. అది ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమం అసలు కానే కాదు. అది ఎందుకు నీ ఒక కొత్త ఆలోచన ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టడం కోసం.
పేదరికాన్ని పోగొట్టడమే నా జయం అంటున్నాడు. ఏం పోయిందండి 10 నెలల్లో పేదరికం ఆంధ్రప్రదేశ్లో? మా హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 12.6% ఉన్నటువంటి పేదరికం 6%కి తగ్గింది. ఆంధ్రప్రదేశ్లో మనీ సర్క్యులేషన్ అయింది, ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపడ్డాయి, అనేక విధాలుగా మెరుగుపడ్డాయి. కానీ ఇక్కడ అదేం లేదు కదా. 5 సంవత్సరాల్లో చూసినటువంటి ప్రభుత్వం వేరే ఆలోచన చేసుకుంటున్నారు. 5 సంవత్సరాలు ఎలా జరిగింది, ఈ 10 నెలల కాలం ఎలా జరిగింది అని చెప్పని దీంతో పాటు ప్రజలు కొంచెం అసహనంగా ఉండి వెళ్ళిపోతే వాళ్ళ గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే ఎలా ఉన్నాయంటే అది మామూలుగా లేవు. వీళ్ళకి సహనం ఉంది, వాళ్ళకి సహనం లేదు, కొంతమంది తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు ఆశిస్తారు అని చెప్పని జనాల్ని తోలుకొస్తే, ఇష్టం లేకుండా తీసుకొస్తే ఈ రకంగానే ఉంటుంది. మీ కార్యక్రమాలు, మీ ప్రభుత్వం యొక్క విధానాలు ప్రజలకు నచ్చకపోతే ఈ రకంగానే ఉంటుంది. ఇంకొక పాయింట్ చెప్పండి, విజయబాబు గారి లైన్ సరైంది. ఇంకొక పాయింట్ చెప్పండి. సునీల్ గారు అంటే ఇంతకుముందు కాకినాడలో వైసీపీ తరఫున పోటీ చేసిన ఆయనే కదా, ఆయనేనా? అవునండి, నాకు అర్థం కాని విషయం వైసీపీ వాళ్ళకి ఏం చెయ్యొద్దు, వైసీపీ వాళ్ళని దగ్గరికి రానివద్దు అని చెప్పిన ఆయన ఇప్పుడు మరి సునీల్ గారిని ఎట్లా దగ్గరికి తెచ్చుకున్నాడు? అంటే డబ్బున్న వాళ్ళు ఒక రకం కదా సార్, డబ్బున్న వాళ్ళు ఒక రకంగా ఏ వేదిక మీద ఆ రకంగా మాట్లాడతారు. ఏంటంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళని ఒక రకంగా చూస్తారు, కార్లు ఉన్నటువంటి వాళ్ళు ఒక రకంగా చూస్తారు, కార్యకర్తలకు నేను ఎక్కడ చూసాను కర్ర పట్టుకుని వెళ్తానన్నారు ఎవరు. ఇట్లాగే రకరకాలుగా ఉందన్నమాట. ఒకరి దగ్గర కారు ఉన్న వాళ్ళు కావాలంటారు, మిగతా వాళ్ళు ఎవరన్నా ఆడియో తీస్తే మేము కర్ర పట్టుకుని వెళ్తామని అంటారు. డబ్బు ఉన్నటువంటి వైసీపీలో మొన్నటిదాకా పార్లమెంట్కి పోటీ చేసినట్టు ఆయన, అలాగే వైసీపీ ప్రభుత్వంలో ఆ పరిశ్రమకి చేదోడు వాదోడుగా ఉండి ముఖ్యమంత్రి గారు దాన్ని ఒక మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లినటువంటి ఆయన మాత్రం డయాస్ మీద కూర్చోబెడతారు, ఎవరో ప్రశ్నించారు అనమాట. నిన్న వాళ్ళు ఒక కంపెనీతో గతంలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి రవీంద్ర రెడ్డి అని ఒక ఆయన వాళ్ళతో పాటు డెలిగేషన్తో వెళ్ళారంట. ఆయన మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన మా మీద పోస్టులు పెట్టినటువంటి ఎలా తీసుకొస్తారని చెప్పని ఓఎస్డీ గారు లోకేష్ గారు ఓఎస్డీ గారు పెద్ద ఉత్తరం రాస్తే ఆంధ్రప్రదేశ్లో సంబంధించినటువంటి విషయాల మీద అతన్ని పక్కకు పెట్టినట్టుగా ఇవాళ పత్రికల్లో చూసాం మనం. మరి సునీల్ గారి పైన ఎలా కూర్చోబెట్టారు? వాళ్ళకి కావాల్సినట్టు అనమాట, వాళ్ళకి కావాల్సినట్టుగా థియరీ చెప్తా ఉన్నారు. ప్రజలు వినే పరిస్థితి లేక పక్కదారి పడుతున్నారు. ఎవరు బస్సు దగ్గరికి వాళ్ళు వెళ్ళారనమాట. అది కరెక్ట్ మీరు చెప్పింది. ఆ సునీల్ గారు అనిల్ గారు గ్రీన్ కో వస్తే గ్రీన్ కో అంటే లోకేష్ గారు గ్రీన్ కోని తీసుకొచ్చారంట అని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు తెలుగుదేశం వాళ్ళు కానీ ఈనాడులో పేపర్లో కానీ గ్రీన్ కోకి వ్యతిరేకంగా ఎన్ని వార్తలు రాశారని ఆశ్చర్యం వేస్తుంది. ఆ అడుగులు ఆక్రమించారని అదని పవన్ కళ్యాణ్ గారికి మొదట అట్లా అని తర్వాత వెళ్ళి అబ్బో గ్రీన్ కో అద్భుతం అన్నారు. మరి అదంతా జగన్ క్రెడిట్ కాదంట, మళ్ళీ క్రెడిట్ కాకుండా జాగ్రత్త పడటం. రైట్, ఆ పరిస్థితి అయితే కనపడతా ఉంది. విజయబాబు గారు మీరేమంటారు? జనం ఎందుకు వెళ్ళిపోయారు? నిజంగా పేదరికాన్ని అవమానించినట్లా, లేకపోతే ఏదైనా సాయం చేసినట్లా? దాతృత్వాలు ఇప్పుడు ఆల్రెడీ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు కదా. ప్రభుత్వం అట్లాంటి జరిగేవన్నీ తన ఖాతాలో వేసుకోవడానికా, లేకపోతే నిజంగా చిత్తశుద్ధితో చేసినట్లా? మీ విశ్లేషణ ఏమిటి? ఒకవైపు ఏమో నిరుద్యోగులు అలువ లక్ష్మణ అంటున్నారండి, తర్వాత పథకాల కోసం అని చెప్పని అరువులు దాస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీకు నిజంగా వాళ్ళ పట్ల ఏదైనా కన్సర్న్ కనుక ఉంటే ఇచ్చినటువంటి హామీల్ని ఎలా నెరవేర్చాలి అని దానికోసం ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని మళ్ళీ దారి మళ్లించడానికి కొత్త పేర్లు పెట్టి కొత్త అసలు వాటికి ఒక సరైన స్వరూపం కానీ పాడు కానీ ఏమీ లేనటువంటి దీన్ని, అంటే కొంతమంది వివిధ మార్గాల ద్వారా సంపాదించేటువంటి సంపాదనా పరులు విధించేటువంటి డబ్బులతో ఏదో కొంతమందిని చేయాలంటే ఇది పూర్తిగా మళ్ళీ తప్పుదారి పట్టించడం. ఎక్కడ బాగుపడతాయి కుటుంబాలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని లక్షల మందికి అంతమందికి నిరంతరంగా సహాయం చేస్తే వాళ్ళు కొంత సంతృప్తిగా ఉండి వాళ్ళ పిల్లలు చదువుకోవటం భవిష్యత్తు మీద ఒక ఆశ ఉంది. ఆ ఆశని చిదిమేసేసి ఇప్పుడేదో మీరు అంటే హ్యావ్స్ హ్యావ్ నాట్స్ అండి. ఇప్పుడు అక్కడ ఆధిపత్యం మీకు వేదికే తీసుకోండి, బస్సులు కనిపిస్తున్నాయి మీకు, అక్కడ బస్సుల్లో మండు టెండలో వాళ్ళందరినీ కూడా అక్కడికి తరలించారు. వాళ్ళకి కనీస నీటి సౌకర్యం కూడా లేదు, మంచినీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి కానీ పైన వాళ్ళ కోసం ఒక షామియానాలు కానీ. ఇటీవల మీరు రాజకీయ కార్యక్రమాలు చూడండి, పొలిటికల్ మీటింగ్స్కి ఏం చేస్తున్నారు, పైన పందిళ్ళు వేసి కంఫర్టబుల్గా కూర్చోబెడుతున్నారు. కానీ ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళని బస్సుల్లో ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకొచ్చినట్టున్నారు. మీకు గడచిన 3 రోజుల నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలు మండిపోతున్నాయి, దాదాపు 40 డిగ్రీలు దాటుతున్నటువంటి సందర్భం అని చెప్పారు. అలాంటిది అక్కడ ఒక ఓపెన్ ప్లేస్లో గ్రౌండ్ కూడా సరిగ్గా లేదు. అలాంటి చోట పాపం వాళ్ళందరినీ అక్కడ చూడండి, వాళ్ళందరూ మిడిల్ ఏజ్ను
ఏజ్డ్ పీపుల్ వాళ్ళు ఎక్కువ మంది మహిళలు వాళ్ళు కనిపిస్తున్నారు. వాళ్ళకి సరైన సదుపాయం కానీ మంచినీటి సౌకర్యం కానీ లేకుండా, అంటే వాళ్ళు బడుగులు కాబట్టి బడుగులకి దాహం వేయదు, బడుగులకి గొడుగు అవసరం లేదు. మీకు మాత్రం వేదిక మీద చక్కగా అటుపక్కన ఇటుపక్కన ఏసీలు ఉండాలి, మీరు కంఫర్టబుల్గా కూర్చుంటారు, ఎన్ని గంటలైనా కబుర్లు చెప్తారు. కానీ మరి ఆ కబుర్లు వినడానికి వీళ్ళు కూడా ప్రాణులే కదా. కానీ మీ దృష్టిలో వాళ్ళు బడుగులు, మీ దృష్టిలో ప్రాణులు అంటే ఎవరంటే అత్యంత ధనవంతులు, వాళ్ళకి ఏ రకమైనటువంటి రాజకీయ రంగం అనేటువంటిది ఉండదు. సో ఇటువంటి వాళ్ళందరినీ మీకు పడనటువంటి వాళ్ళని, మీరు ద్వేషించేటువంటి వాళ్ళని, కొంతమంది ఏమో ఒకడు వచ్చేమంటాడంటే ఆ మనుషులను పట్టుకొని కుక్కలు అంటాడు, ఇంకొకడేమో బడుగులు అంటాడు. ఇట్లా వాళ్ళ దురహంకారంతో ఈ మీడియోకర్స్, నియో రిచ్ పీపుల్ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్న పరిస్థితి అండి. భగవద్గీతలో అద్వేష్ట సర్వభూతానం అని ఉంటుంది. అద్వేష్ట సర్వభూతానం అంటే సకల ప్రాణులందరినీ కూడా సమానంగా చూడాలి నువ్వు. అటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తి, వాడి సంస్కారం, వాడి జ్ఞానం ఉంటుంది, వాడే పాలకుడుగా ఉండడానికి అర్హుడు అని చెప్పని శాస్త్రాలు చెప్తున్నాయి. మీరు సనాతన ధర్మాల గురించి వదిలేస్తారు, చేసేదేమో పచ్చి ఒక నియంత పోకడలు, నియోరిచ్చి వేషాలు, ఇవన్నీ వేస్తా అంతమంది ప్రాణుల్ని మండు టెండలో వాళ్ళు ఇదవుతా ఉంటే మీరు చెప్పే పనికి మాలిన పని అదేమన్నా ఇన్స్పైరింగ్ గాను ఆశ వాళ్ళకి ఏదో బెనిఫిట్ అవుతుంది భవిష్యత్తులో అనుందా? కాదండి. మీకు చాలా వరకు చూడండి, ఈవెన్ అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ సారీ టు సే, తిరుపతిలో కూడా కొంతమంది హుండీలో పర్సంటేజెస్ ప్రకారంగా విరాళాలు వేస్తుంటారు. ఏంటి ఆ పర్సంటేజెస్ అంటే వాళ్ళు కొల్లగొట్టేటువంటి కాంట్రాక్టులు, వాళ్ళు చేసేటువంటి అక్రమ పనులు, వాటన్నిటినీ కూడా కొంత పర్సంటేజ్ చేసి దేవుడికి ఒక పాప పరిహారం చేస్తుంటారు. నిన్న మీరు పరిశీలించినట్టయితే ఒక్కొక్కళ్ళు కాణిముత్యాలండి, ఆణిముత్యాలు అయితే పర్వాలా, కాణిముత్యాలను కొంతమందిని వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా అంటే వీళ్ళని కొంతమంది అడాప్షన్ అనేటువంటిది పేదలను చదివించటము, వాళ్ళందరికీ చేయటం అనేది అఫ్కోర్స్ మధ్యతరగతి స్థాయి నుంచి చెప్పాలంటే ఇక్కడ మీరు కానీ, అక్కడ ఉన్న విష్ణు కానీ, నేను కానీ, మన స్థాయిలో మనం కూడా ఎంతో కొంత చేస్తానే ఉంటాం, ఎప్పుడు కూడా చెప్పుకునే పరిస్థితి ఉండదు. దీనికోసం పెద్ద వేదిక ఏర్పాటు చేసి వాళ్ళు సంపాదించే సంపాదన ఏంటి, వాళ్ళు విధిస్తున్నటువంటి కాసులు ఏంటి, దాంతో ఎంతమంది జీవితాలు బాగుపడతాయండి? హ్యుమానిటీ అనేటువంటిది ఇక్కడ అవసరం. హ్యుమానిటీ అనేది ఉంటే ఇప్పుడు చూడండి, ఆయనేమో పాపం అదేమంటే చాలా పెద్దోడండి. అక్కడ ఇంకొక నాయుడు గారు కనిపిస్తున్నారు. ఆయన నిజానికి నాకు విద్యార్థి దశలో గొప్ప ఇన్స్పైరింగ్ టవరింగ్ పర్సనాలిటీ. ఆయన ద్వారా నేను చాలా ఇన్స్పైర్ అయ్యా. ఈయన ఏం చేస్తాడంటే అది ట్రస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో కార్యక్రమం అవచ్చు, ఇంకో కార్యక్రమం అవచ్చు, ఈయనకి అసలు ఏమాత్రం కులతత్వం లేనట్టుగా అకారణంగా అక్కడ కులాల గురించి ప్రస్తావిస్తాడు. ఈ నాయుడు గారు ఆ నాయుడు గారిని ఎక్కడో మునగ చెట్టు ఎక్కించేస్తే ఇప్పుడు ఏదో కనపడింది విజువల్లో నాకు. అది కూడా ఎంత కంపరంగా అనిపించింది అంటేనండి, ఏంటి ఎంత కంపరంగా మాట్లాడతారంటే వాళ్ళ చుట్టూ ఉండేదేమో ఇంచుమించుగా 99% ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళకి అసలు కులం గురించి అవతల వాళ్ళు ఎవరో వచ్చి సమాజాన్ని పాడి చేసేస్తున్నారని, వీళ్ళు అసలు కులాలకు అతీతంగా వ్యవహరిస్తున్నారని, గొప్ప సామాజిక స్పృహతో ఇదవుతున్నారని ఇలాంటి ఉపన్యాసాలన్నీ ఇస్తున్నారండి. అయితే ఇక్కడ ఒక పాయింట్ విజయబాబు గారు, ఇప్పుడు సునీల్ గారు వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయినాడు కదా, ఆయన్ని వేదిక ఎట్లా ఎక్కించారు? రవీందర్ రెడ్డి అన్న ఆయన లోకేష్ని కలిస్తే ఆయన ఉద్యోగం ఓడబెట్టడం, మరి సిస్కో నుంచి ఏదో పక్కన పెట్టారన్నారు. ఉద్యోగాలు చాలామందికి ఉద్యోగాలు ఓడగొడుతున్నారు కదా వీళ్ళు వచ్చిన తర్వాత. మరి దీన్ని ఎట్లా చూస్తారు? రవీందర్ రెడ్డికో న్యాయం, సునీల్కో న్యాయమా? ఇందా మన విష్ణు చెప్పినప్పుడు ఇక్కడ ఎవరు వైసీపీ వాళ్ళంటే మధ్యతరగతి జీవులు, లేకపోతే కరుడు కట్టినటువంటి రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమానులు, అవకాశవాద రాజకీయాలకు గొడుగు పట్టేటువంటి వాళ్ళు కనుక ధనవంతులైతే వాళ్ళకి వైసీపీ రంగు అంటదు. అదే మధ్యతరగతి జీవులు, ఇతర కమిటెడ్ వర్కర్స్ అయితే వాళ్ళు నేరస్తులు వాళ్ళ దృష్టిలో. వైసీపీ కార్యకర్తలు కూడా కాదు, వైసీపీ నాయకులు కూడా కాదు, వాళ్ళు కరుడు కట్టిన నేరస్తులు. వీళ్ళు మాత్రం కాణిముత్యాలు, ఆణిముత్యాలు. మన కాణిముత్యాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దృష్టిలో ఆణిముత్యాల కింద లెక్క. అందుకని వాళ్ళని హక్కును చేర్చుకుంటారు. వాళ్ళకి ఎలాంటి మినహాయింపులు ఇందా మీరు అన్నారు కదా, చూస్తున్నారు, విన్నారు, బడుగు వర్గాలు. ఎవడండి అనేది బడుగు వర్గాలు ఏంటంటే ఎవడు బడుగండి? ఒకప్పుడు నువ్వు బడుగు కాదా? బడుగువి రకరకాలుగా అక్రమ మార్గాల్లో అడుగులు వేసుకుంటూ ఈ స్థాయికి వచ్చావు కాబట్టి నువ్వు ఇవాళ ఏదో పెద్ద ధనవంతుడిలాగా వాళ్ళని బడుగు వర్గాలని చెప్పని ఎక్కిల్ చేస్తున్నావు. కానీ మనుషుల్ని సమదృష్టితో చూడగలిగినటువంటి వాడే నాయకుడు. సమభావన అనేటువంటిది ఉండాలి.
విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితా సమదర్శన అని భగవద్గీత చెప్తుంది. ఎవడైతే గోవుని కానీ ద్విజుణ్ణి కానీ అంటరానటువంటి వాడిని కానీ కుక్కని కానీ ఆ సకల ప్రాణుల్ని కూడా సమదృష్టితో చూస్తాడో వాడు జ్ఞాని, వాడే మనిషి, వాడే సంస్కారవంతుడు. మీకు బడుగులు కనపడతారు, తోకలు కట్ చేసేటువంటి ఇంకొక బీసీలు కనిపిస్తారు. ఎవడైనా ఫలానా దీంట్లో కులంలో పుట్టాలని నేనైతే ఉచ్చరించను ఇలాంటి మాట. అంటే మనుషుల్ని కులాల పరంగా, మతాల పరంగా, ప్రాంతాల పరంగా, ఆర్థిక పరంగా ఎంత విడదీసి చీల్చి చూసేటువంటి కుహన రాజకీయ నాయకులండి మీరు. ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇవాళ పవర్ దేనికోసం అంటే ప్రజా సంక్షేమం కోసం, సమాజ అభివృద్ధి కోసం అనేది మర్చిపోయి ప్రజా ధనంతో వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని వికటాటహాసం చేస్తున్నారు. ప్రజా ధనంతో అక్రమ కేసులు బనాయించి వాడెవడికో కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా పేలపిండిలాగా పప్పు బెల్లాలాగా పంచి పెడుతున్నారు. వాడికి కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా తొక్కేస్తే బాగుంటుందని సలహాలు తీసుకొని రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కి చట్టాన్ని పేజీలు చించి మిగతా అంశాలు చాలా ఉన్నాయి. మళ్ళీ మనం వాటి మీద వచ్చినప్పుడు కూడా మీరు అనర్గళంగా మాట్లాడగలరు, శ్లోకాలు చెప్పగలరు, చాలా చక్కగా ఉంటాయి. కానీ బట్ మిగతా అంశాల మీద కూడా మనం చర్చించుకోవాల్సి ఉంటుంది విజయబాబు గారు. మళ్ళీ ఆ వాటి మీద కూడా మళ్ళీ మాట్లాడదాం. రాణా గారు బెంగళూరు నుంచి. రాణా గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం అండి, అక్షిటికి విజయ్ గారికి నమస్కారం. జనరల్ గా ఇదేంటంటే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకునేది ప్రజలు బాగోగులు చూడడానికి. మనమేమో ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ లాగా చేసేటట్టున్నారండి. సిఎస్ఆర్ ప్రోగ్రామ్స్ పెడతారో దానిలాగా ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఎలా చేస్తే అలా చేస్తున్నట్టున్నారు గవర్నమెంట్ ని. ఫ్యూచర్ లో ఇదే మోడల్ అని చెప్తుంటారేమో. ఇదే మోడల్. మీరు దానం ఇచ్చి ఎవరికైనా హెల్ప్ చేసినా లేకపోతే మీరు ఎవరు చేసినా సరే గవర్నమెంట్ ఖాతాలు వేసుకోవచ్చు ఇటువంటివన్నీ కూడా. నేనేమనుకున్నానంటే యాక్చువల్గా వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు కదా, వాళ్ళ కంపెనీల్లో వాటాలు ఇస్తారేమో, పేదవాళ్ళకి ఇస్తామని అనౌన్స్ చేస్తారేమో, లేదంటే మాకు ఇంత ఆస్తుందని ఎలక్షన్ కమిషన్ చెప్పారు కదా చంద్రబాబు గారు వాళ్ళు, దీంట్లో ఇన్ని వందల కోట్లు మేము పేదలకి ఇట్లా ఇచ్చేసేస్తాము, తలా కోటి ఇస్తాము ఇట్లా చెబుతారు కాబోలు. అది కాబోలు P4 అనుకున్నాను. నాకేం తెలుసు, దత్త తీసుకుని చదివిస్తాము. ఆల్రెడీ నాకు తెలిసిన వాళ్ళే కొన్ని వందల మంది అట్లా స్వచ్ఛందంగా చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రైట్, ఇక మరో ఆసక్తికరమైన వీడియో చూద్దాం. అయితే విష్ణు గారు చెప్పండి, నేను ఒక వీడియో వేద్దాం అనుకుని వద్దులే బాగుండదేమో అనుకున్నా. ఒక సామాజిక వర్గానికి సంబంధించిన చాలా ఆవేశంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద మండిపడుతున్నారు. ఈ పరువు తీసేస్తాడా ఇట్లా, ఇంత వాళ్ళంతా చాలా ఆశలు పెట్టుకున్నారు. మా వర్గం నుంచి ఎప్పుడు సీఎం అవ్వలేదు, ఈయన చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళంతా పాపం ఈయనకి మద్దతు ఇస్తే చివరికి ఈయన తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టేశారంటూ అతను ఒక వీడియో వచ్చింది. మరి అది వింటే చాలా బాధ కలుగుతుంది అనమాట ఆ సామాజిక వర్గంలో. మరి ఈయన ఇంత ఓపెన్గా సత్తా లేదు అని అనౌన్స్ చేసేసింది, పరువు తీసేసినట్లా లేకపోతే ఏమిటి అసలు మీకేమనిపించింది? సార్ ఇప్పుడు సత్తా ఉన్నది అని చెప్పని కొంతమంది అనుకుంటున్నారు, కొంతమంది భావిస్తున్నారు, వాళ్ళ కేడర్ భావిస్తుంది. ఆయనలో ఉన్నటువంటి నైజాన్ని, ఆయనకు ఉన్నటువంటి శక్తిని, ఆయనకు ఉన్నటువంటి ప్రతిభని, ఆయనకు ఉన్నటువంటి దీన్ని ఆయనే మనం చెప్పకుండా స్వయంగా ఆయనే చెప్పడం జరిగింది. ఉన్న వాస్తవాలు ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి కొన్ని వీడియోలు మనం చూస్తే అన్ని వర్గాల వారు ముఖ్యమంత్రి అయ్యారు, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు ముఖ్యమంత్రి కాలేదు, కాబట్టి మీరందరూ నాకు మద్దతుగా ఉంటే నేను ముందుంటాను, నడిపిస్తాను, అది ఇదని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ వర్గం అంతా కూడా ఈయన మీద ఆశలు పెట్టుకున్న తర్వాత ఆ వర్గం అంతా కూడా చంద్రబాబు నాయుడికి కీలకంగా గెలవడంలో పనిచేసిన తర్వాత పని చేయించే విధంగా ఈయన సత్తా లేకుండా ఆయనకి 2 సార్లు 3 సార్లు పనిచేసిన తర్వాత ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడితే ఆ వర్గం సంబంధించినటువంటి వారు మనసు హర్ట్ అవుతుందా లేదా? అందులో భాగంగానే ఈరోజు మీరు ఇందాక వీడియో చూపించారు, బుద్ధి తక్కువయ్యి ఓటు వేశాను పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పాను. ఆయనకు సంబంధించినటువంటి ఆయన ఒపీనియను, ఆ కుర్రాడు ఒపీనియను జనసేనకు సంబంధించినటువంటి వర్గాలన్నింటిలో కూడా ఉంది.
ఈ తెలుగుదేశానికి సంబంధించినటువంటి జనసేనకు సంబంధించినటువంటి క్షేత్రస్థాయిలో వారు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పట్టించుకున్నటువంటి విధానం కానీ, లేకపోతే ఆయన పార్టీ నడుపుతున్నటువంటి తీరు కానీ, పదే పదే ప్రతి సభలోనూ చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాలు ఉండాలి, నేను ఆయన చూసి నేర్చుకుంటున్నాను, ఆయన దగ్గర ఉపాధ్యాయుడిని, ఆయన ప్రొఫెసరు అని, నేను స్టూడెంట్ నేను చెప్పని పదే పదేగా ఒకే రకమైనటువంటి సిద్ధాంతాన్ని ఆయన అమలు చేస్తున్నది. ఇది ఆత్మహత్య సదృశ్యము. ఖచ్చితంగా ఆ పార్టీ రేపు ఎవరైనా సరే రేపు తెలుగుదేశానికి ఓటు వేయని చెబితే అటు ఓటర్లు కానీ, ఆయనకు ఉన్నటువంటి క్యాడర్ కానీ రెండూ కూడా, అదే సామాజిక వర్గం కానీ మూడు కూడా ఈయన మాట్లాడినటువంటి మాటల ద్వారా హర్ట్ అయ్యి ఆత్మ అభిమానం దెబ్బతిన్న విధంగా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో కనపడతా ఉంది. ఎందుకనంటే ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత నా సత్తా ఇది, నా పరిస్థితి ఇది, నేను ఈ రకంగా పనిచేస్తానని చెప్పని, ప్రశ్నిస్తానని చెప్పని, మా నైజం అధికారం కాదు ప్రశ్నించడం అని చెప్పని ఎక్కడ ప్రశ్నించారండి? వాడుకున్న తర్వాత వర్మని వదిలేసి ఉన్నటువంటి నైజం ఆ పార్టీకి సంబంధించి క్లియర్గా కనపడతా ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారితో పదే పదే చెప్పడం మూలంగా ఇంకా ఆ పార్టీ ముందుకు వెళ్లేటటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వ్యాఖ్యానిస్తున్నారు సార్, జనసేన తీసుకెళ్లి టీడీపీలో విలీనం చేస్తే పని అయిపోద్ది కదా, ఈ గోలంతా ఎందుకు, బీజేపీలోకి మామూలుగా విలీనం అని అవుద్దామని అప్పట్లో ప్రచారం జరిగింది కదా. అప్పుడు కంటే ఇప్పుడు ఇంకా చంద్రబాబు గారిని పోడుతున్న తీరు ఇవన్నీ చూసి ఇందాక మీరు చెప్పినట్టుగా కాపు సామాజిక వర్గాలు మొత్తం పరువు తీస్తాడని చెప్పి వాళ్ళు చాలా ఆందోళన చెందుతూ వీడియోలు కూడా పెడుతున్నారు. మీరు చెప్పింది వాస్తవం విష్ణు గారు. ఫోన్ చంద్రరావు గుంటూరు నుంచి. ఫోన్ చంద్రరావు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు సమర్థుడు అని చెప్పి చంద్రబాబును ఆకాశాన్ని మాట్లాడుతున్నాడు. అంత సమర్థుడు అయినప్పుడు ఆయన పార్టీ పెట్టడం ఎందుకండి? ఒకవేళ పార్టీ పెట్టినాక ఈయన ఏమైనా పిహెచ్డి చేశాడండి చంద్రబాబు నాయుడు గారు. ఇదిలో ఎగ్జామ్ రాసి డెవలప్ అయ్యాడా? ఆ చంద్రబాబే కదండి. అప్పుడు 2019 ఎలక్షన్ ముందు తెగదిచ్చాడు కదా, 2018 మీటింగ్ పెట్టి. అవును, కాపులనేమో కులభావం తీసుకొచ్చి నన్ను గెలిపిస్తుంది అన్నాడు. అవును, ఇప్పుడు ఆ కాపులు చట్టా లేదనంటే ఆయన లేకపోవచ్చు అండి, తక్కిన కాపులకు ఉంటది కదా. ఉంటుందంటారా? మరి ఉంటుందా? వాళ్ళు మరి నిలదీస్తారా, ప్రశ్నిస్తారా? ఏందా మా పొరుగు ఇట తీసేవని అడగరా? ఖచ్చితంగా ప్రశ్నిస్తారండి. ఇప్పుడు ఎవరైతే ఆయన్ని సమర్థించారో వాళ్ళందరూ పూర్తిగా వ్యతిరేకిస్తారండి ఆయన మాటలను బట్టి. మరి పరువు తీసేస్తున్నాడు, అన్ని రకరకాల మాటలు మాట్లాడుతూ పరువు తీస్తున్నట్టుగా ఉందా? ఆ మాట అనకపోతే పరువు తీసేవాడు కాదండి. ఆ మాట కులభావన్న చూసి ఓటేయండి అన్నాడు. అడిగాడు. అడిగినప్పుడు ఇప్పుడు ఆయన కులం మొత్తం పరువు తీసినట్టే కదండి. రైట్. విజయబాబు గారు మీరేమంటారు? ఎందుకు ఇంత బలహీనంగా పవన్ కళ్యాణ్ ఇంత పీలగా అయిపోయాడు? ఏమిటి అసలు ఆ పరిస్థితి ఏంటి? మొత్తం కాపు సామాజిక వర్గం పరువు అంతా తీసేశాడని చెప్పి ఇందాక మల్లాది విష్ణు గారు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. వాళ్ళంతా మండిపడుతున్నారు అని అంటున్నారు. మీరేమంటారు? సగటు కార్యకర్తల్లో ఏ రియలైజేషన్ అయితే వస్తుందో దానికోసమే ఎదురు చూడాలి తప్ప అసలు ఇంత దేని కింద మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు టైం వేస్ట్ నన్ను అడిగితే ఇప్పుడు మాట్లాడటం కూడా. లెట్ పీపుల్ విల్ రియలైజ్ అండి, దే షుడ్ గెట్ రియలైజ్. ఎందుకంటే స్టార్టింగ్ లోనే నేను ఇది రాంగ్ కాంబినేషను, సామాజిక వర్గాల ప్రాతిపదికగా అక్కడ ఉన్నటువంటి స్థానిక దశాబ్దాలుగా స్థానిక పరిస్థితులు, మనకేం ఒక కులం మీద ఏమీ ద్వేషభావం లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి సామాజిక అంశాల ప్రాతిపదికగా ఆ రెండు కాంబినేషన్స్ అనేటువంటి సాధ్యం కాదు. కాపులకి చేయూతనిచ్చి కాపులను పైకి తీసుకొచ్చింది ఒక రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత తదనంతర కాలంలో ఏమంటే ఇప్పుడు అనేక మందికి దాదాపు సీఎం పోస్ట్ దాకా దగ్గరగా వెళ్ళిన వ్యక్తి, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో పిసిసి ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తి, ఎన్నో ఒక సగటు కార్యకర్తగా అంచెలంచెలుగా ప్రస్థానాన్ని ప్రారంభించి గాడ్ ఫాదర్ లేకుండా ఎదిగినటువంటి బొత్స సత్యనారాయణ కానీ ఇవాళ ఒక మంచి ఫోర్స్ కింద ఇంత అణిచివేతల్లో కూడా ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నటువంటి ఒక అంబటి రాంబాబు కానీ, ఒక కార్మిక సంఘాల నుంచి ఉద్యోగ సంఘాల నుంచి నాయకుడిగా ఎదిగినటువంటి పేర్ని కృష్ణమూర్తి కుమారుడిగా ఉన్న పేర్ని నాని కానీ, తర్వాత ఎంత ఎడ్యుకేటెడ్ అండ్ ఆవిడని చూస్తే ఎంత ముచ్చటేస్తుందంటే వంగ గీత, సచ్ ఎ వండర్ఫుల్ లేడీ. కాపు సామాజిక వర్గం అంతా కూడా గర్వించదగినటువంటి మాట్లాడు విజయబాబు, మాట్లాడు.
ఓకే. మాట్లాడుతున్నా. గర్వించదగినటువంటి మహిళ, ఎంతో సంస్కారవంతురాలు, ప్రజలతో నిరంతరం మమేకమయ్యేటువంటి మహిళ. అటువంటి మహిళలు ఉన్నటువంటి వాళ్ళు ముద్రగడ పద్మనాభం గారు, ముద్రగడ పద్మనాభం ఆయన పాయింట్కి వస్తున్నానండి. ఇదైతే వీళ్ళల్లో చైతన్యాన్ని రగిల్చి నిజానికి ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీలని ఎదిరించి జనంలో చైతన్యం తీసుకురావాలంటే కొన్ని వ్యూహాలు ఉంటాయి, కొన్ని అవమానాలు పడాలి, కొన్ని బడబాగ్నులను దిగమింగాలి, కొంత నష్టపోవాలి, కొంతమందితో తిట్టించుకోవాలి. ఇవి ఏ ఉద్యమైనా కూడా ఉద్యమ నాయకుడికి అవన్నీ ఉంటాయి. ఆ విధంగా అనేక దశాబ్దాలుగా పోరాటాలు చేసి నష్టపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఆస్తులను పోగొట్టుకొని ఇంతమందిలో ఒక చైతన్యం తీసుకొస్తే ముద్రగడ పద్మనాభం గారిని అతి దారుణంగా ఎవరైతే జేజేలు కొట్టారో వాళ్ళతోనే దారుణంగా తిట్టించి ఆయన్ని అంత అవమానకరంగా ఆయన్ని ఒక ఆ వర్గానికి సంబంధించిన ఉద్యమ నాయకుడిని, సామాజిక ఉద్యమ నాయకుడు అన్నాం. సామాజిక ఉద్యమంలో అది ఒక భాగం కాబట్టి అణిచివేతకు గురైనటువంటి వర్గాలని ఆ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఒక వ్యక్తిని ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా చేసి తర్వాత అరే బాబు ఈ కాంబినేషన్స్ కరెక్ట్ కాదురా నాయనా, ఇది ప్రమాదం, రేపు భవిష్యత్తులో రాష్ట్రానికే ఇది ప్రమాదం అని చెప్పి మొత్తుకుంటే నాబాటోడి మీద ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు పేలేటట్టుగా చేసి ఇంతమందిని ఎన్ని రకాలుగా అవమానించి జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాడు ఏదో చేయాలని ఉద్యోగాన్ని రిజైన్ చేసి వస్తే అతన్ని ఒక పనికిమాలిన దీని కింద ముద్ర వేసి ప్రచారం చేసి దూరం పెట్టి ఇట్లా ఎంతమందిని అంటే వీళ్ళందరినీ తొక్కి వేసేస్తే మరి వీళ్ళందరూ వాళ్ళకి సామాజిక స్పృహ లేదా, వాళ్ళకి అణగారిన వర్గాలకి చేయూత ఇవ్వాలనేటువంటి భావన లేదా? కాబట్టి అయితే ఇప్పుడు సత్తా లేదని అనడం ద్వారా చంద్రబాబు గారికి కాదండి ఆయన ఎందుకన్నా అందుకనే అసలు మనం మాట్లాడటమే అనవసరం అండి. కొంతకాలం పాటు వదిలేస్తే ఏ వీరతాళ్ళు వేసుకొని పూనకాలతో విగిపోయారో వాళ్ళు ఎంత మనం వంచనకి గురయ్యాం, ఎంత మోసపోయాం, మనం ఎంత దగా పడ్డామని చెప్పి ఆ దగా పడిన తమ్ముళ్ళందరూ రియలైజ్ అయ్యే రోజు అతి త్వరలోనే వస్తుంది. తర్వాత దేనికైనా కూడా కొన్ని వేవ్ లెంగ్స్ అనేవి ఉంటాయండి. నేను స్టార్టింగ్లో చెప్పింది అనేక సార్లు చెప్పింది అదే. ఆ వేవ్ లెంగ్స్ని బట్టి మనం ఎవరితో సెయిల్ అవ్వాలి, ఏ కాంబినేషన్స్ అనేటువంటి కరెక్టు, ఏ కాంబినేషన్స్ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి అణగారిన వర్గాలకు అన్నదమ్ముల్లా ఉండే పరిస్థితులు ఉంటాయి అనేది కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి ఒకటి ఏదో వచ్చింది, ఒక మెలడీ, దిస్ ఇస్ కాల్డ్ ఎ మెలడీ. ఈ మెలడీ నుంచి వాళ్ళు మెల్లగా బయటపడి రిలీజ్ అయ్యే రోజు అయితే వస్తుందో అప్పటి వరకు మనం ఎదురు చూడక తప్పదండి. రైట్. కృష్ణమోహన్ గారు కాకినాడ నుంచి. కృష్ణమోహన్ గారు నమస్కారం, మాట్లాడండి. సత్తా లేదని పవన్ కళ్యాణ్ గారు అనడం ద్వారా ఆ వర్గాలని, ఆయన అభిమానులు మొత్తాన్ని ఆయన దెబ్బతీసినట్లయిందా? ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లయిందా? అంతే సార్. నెక్స్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సత్తా లేదా అని అంటంలో తప్పేం లేదండి. అదేంటి అక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందండి. ఓహో, దానికి ఆయన కూడా భయపడుతున్నాడు అంటారా? ఒకవేళ ఈయన కూడా ప్రశ్నిస్తే ఈయన కూడా ఏదో కేసు పెట్టి లోపలేస్తారేమో, నా దగ్గర సత్తా లేదు అందుకని నేనేం చేయలేను ఓకే అని చెప్పి చెప్పుకుంటున్నారు బాబు ఆయన. రైట్. ఓకే, విష్ణు గారు మీరేదో మాట్లాడుతున్నారు, బ్రేక్ తీసుకోవాలి, సంక్షిప్తంగా దాన్ని యాడ్ చేసి ఏం లేదు సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకు తెలుసు 1988లో వంగవీటి మోహన్ రంగారావు హత్య. అప్పుడు ఎలా ఉండేది? ఆ వర్గాలన్నింటినీ కూడా తీసుకెళ్లి తెలుగుదేశానికి ఈయన కలిపి తెలుగుదేశం నిలబడటానికి కృషి చేస్తున్నారు. సరే సత్తా లేదన్నారు. ఇంకో నిన్న కాక మన ఒక మిత్రులు కలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రధాన సిటీస్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పోలీస్ అధికారుల్ని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కూడా నియామకం జరగలేదు. చాలా మంది అందులో ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా పట్టించుకోలేదని చెప్పని కొంతమంది నా దృష్టి తీసుకొచ్చారు. కాబట్టి ప్రభుత్వం యొక్క వివక్షత కానీ, ఈయన ఏకపక్షంగా సత్తా లేదనే విషయాల మీద మాట్లాడకపోవడం కానీ ఆయా వర్గాల్లో వారందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఓకే, అయితే ఇక నెక్స్ట్ హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయం. సెంట్రల్ యూనివర్సిటీ అది ప్రభుత్వ భూమా లేదా సెంట్రల్ యూనివర్సిటీ భూమా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రగడగా మారినట్టుంది. ఒకప్పుడు చంద్రబాబు గారు ఈ భూమిని ఐఎంజీ భారత్ అనే దానికి ఇచ్చేయబోతే ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు దాన్ని కాపాడారు, రద్దు చేసి. అది ఆ తర్వాత కోర్టుకు వెళ్ళడం, ఆ కోర్టులో తేలిన తర్వాత ఇప్పుడు ఈ భూమి కొన్ని వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని ఆ రోజున చంద్రబాబు గారు ధారాతత్వం చేయబోయారనే విమర్శ వచ్చింది. ఇప్పుడు ఆ భూమి గురించి ఈ రెండు ప్రభుత్వం ఇటు యూనివర్సిటీ రగడ సాగుతూ ఉంది. దీని మీద కూడా చర్చలోకి వెళదాం. తెలంగాణకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే హైదరాబాద్లో వాన్గార్డ్ తొలి జీసీసీ కొత్తగా ఒక
ప్రాజెక్టు వస్తూ ఉంది, 2300 మందికి ఉద్యోగాలు వస్తాయని వార్త వచ్చింది. ఇక ఈ కంచె గచ్చబౌలి భూములపై ప్రభుత్వం హెచ్సియు మాటల మధ్య ప్రకటనల యుద్ధం, ఆ 400 ఎకరాలు వదిలేయి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ కూడా డిమాండ్ చేశారు. హెచ్సియు భూములు అమ్మొద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆ భూముల్లో జీవ వైవిధ్యం ఉందంటూ మరో కథనం. అలాగే హెచ్సియు వ్యవహారంపై సీఎం సీరియస్ అయ్యారు అంటూ ఇది వేరు. హెచ్సిఏ అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద రేవంత్ రెడ్డి గారు సీరియస్ అయ్యారంట. వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు సన్ రైజర్స్ ఏదో టికెట్ల విషయంలో ఇబ్బంది పెట్టారని. రైట్, ఇక వీటి మీద క్లుప్తంగా వెళ్తే ఇంకో 2-3 అంశాలు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసుకుందాం. విజయబాబు గారు చెప్పండి, ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూములు రగడం మీద మీ కామెంట్ ఏమిటి? చాలా ఇది దారుణం అంటే, ఒకటి ఇక్కడ విద్యార్థుల ఉద్యమాలని మొదలైన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని పరిపాలించమని చెప్పని అవకాశం ఇస్తే, ఒకవైపు అక్కడ కూడా మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళు ఇళ్ళన్నీ కూడా కూలగొట్టడం అనే దాంతో ఆ వ్యతిరేకత మొదలైంది. ప్రతిపక్షానికి ఒక ఆయుధం ఇచ్చింది. ఇప్పుడు చాలా పెద్ద ఆయుధాన్ని ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అనేటువంటిదే విద్యార్థి ఉద్యమం నుంచి స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు అనేటువంటి విద్యార్థుల ఉద్యమాలతో మొదలైన అవి పక్కన పెట్టినట్టయితే ఇందా మీరు వ్యాలిడ్ పాయింట్ చెప్పారు, ఆ భూముల్లో జీవ వైవిధ్యం ఉందని చెప్పని యావత్తు ప్రపంచం అంతా కూడా ఎకాలజీకి గురించి ఆందోళన చెందుతా ఉంటే, ఎక్కడ ఎకాలజీ ఉన్నా కూడా కాపాడాలని చెప్తా ఉంటే, ఆ భూముల్లో 400 ఎకరాల మీద పర్యావరణవేత్తలండి, విద్యార్థుల గురించి రాజకీయాల గురించి వదిలేద్దాం, పర్యావరణవేత్తలు ఏం చెప్తున్నారంటే అత్యద్భుతమైనటువంటి భూమి అది. అక్కడ ఆక్సిజన్ హబ్గా హెచ్సియు ఉంది. ఈ ఆక్సిజన్ హబ్లో దాదాపు కుందేళ్లు, నెమళ్ళు, జింకలు, ఇలా రకరకాల వన్యప్రాణులన్నీ కూడా అక్కడ ఉన్నాయి. తర్వాత ఆ పచ్చదనము, తర్వాత నేచురల్, మనకు తెలుసు కదా హైదరాబాద్లో సహజ సిద్ధంగా ఏర్పాటైనటువంటి ఆ రాళ్ళు అవన్నీ కూడా, వీటన్నిటికీ కూడా ఒక రోల్ మోడల్గా అద్భుతమైనటువంటి ఇదిగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని కాంక్రీట్ జంగిల్గా మార్చడం అనేటువంటిది ఏ పర్యావరణవేత్తలు కానీ అభిమానులు కానీ ఎవరు కూడా సహించరండి. ఇది ఖచ్చితంగా దీన్ని నిరసించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత వాళ్ళు చెప్పారు ఏమని, 40,000 ఎకరాలు అమ్ముకుంటున్నారు కదా, 400 ఎకరాలు అమ్మేంటిది. సో రిజిస్ట్రార్ గారు కూడా చెప్తున్నారు మేము అసలు దానికి ఎప్పుడు కూడా అంగీకరించలేదని. సరే, లెట్ ఇట్ బి అండి, పాత వ్యవహారం ఏదైనా కానీ ఈ రోజైనా సరే మీరు ప్రభుత్వం ఒక కన్సర్న్ ఉన్నటువంటి దీని కింద ఆ 400 ఎకరాలు వదిలేసేయండి, కాపాడండి దాన్ని. ఒక యూనివర్సిటీగానే కాదు కదా, ఒక ఎకలాజికల్ రోల్, ఒక ఎగ్జాంపుల్గా ఉన్నటువంటి ప్రాంతం అది. అందుకని క్యాంపస్ నడిబొడ్డులో ప్రభుత్వ భూములు కట్టి అదంతా అడవులు నరికేసేసి వన్యప్రాణులు తరిమేసేసి ఆక్సిజన్ అంతా కూడా నాశనం చేసి అక్కడ కాంక్రీట్ జంగల్ కట్టడం అంటే ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు చెప్పండి? అందుకని డెఫినెట్ గా ఈ దుర్మార్గాన్ని నిరసించాలి, ఖండించాలి ముక్త కంఠంతో. ఇది విద్యార్థి ఉద్యమానికి సంబంధించినటువంటి వ్యవహారంగా చూడడానికి వీలేదు. పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీసేటువంటి పర్యావరణవేత్తలకి మద్దతుగా మాట్లాడారు విజయబాబు గారు. విష్ణు గారు మీరేమంటారు? క్లుప్తంగా మీరు కూడా చెప్పండి సార్. ఇప్పుడు ఐఎంజీ భారత్ అనేది 2004కు ముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు అది తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక పెద్ద స్కామ్. అది దాన్ని పదే ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు పదే ప్రస్తావించి పదే ప్రజల్లోకి తీసుకెళ్లి అసెంబ్లీలో మాట్లాడి బయట మాట్లాడి తన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసి దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే విధంగా చేశారు. అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ నిర్ణయాన్ని రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పునఃసమీక్ష చేసి దాన్ని మార్చి ఇప్పుడు 1000 కోట్లు ఖరీదు చేసేటటువంటి భూమిని ప్రభుత్వాలకి ఉండే విధంగా చేసినటువంటి దూరదృష్టి కలిగినటువంటి నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది సార్. ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు అది ఆపద్ధ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేకపోతే కొద్ది రోజుల ముందో ఇలాంటివన్నీ చేశారు అని చెప్పి అప్పుడు పదే విమర్శ వచ్చేది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో అది జరిగితే ఈ రాష్ట్రంలో విశాఖపట్నంలో లూలు గ్రూపుకు సంబంధించినటువంటి ల్యాండ్ గతంలో ఒకసారి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రద్దు చేస్తే మళ్ళీ దాన్ని ఈరోజు సకల సౌకర్యాలతో అన్ని ఎగ్జంప్షన్స్తో దాన్ని తీసుకుని మళ్ళీ ఇచ్చారనంటే
ఇప్పుడు ఆలోచన చేయలేదు. అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు క్యాన్సిల్ చేశారు, అన్ని 100 కోట్లకు సంబంధించినటువంటి విశాఖపట్నం నడిబొడ్డున ఉన్నటువంటి భూమిని ఒక ప్రైవేట్ కంపెనీకి దారాదత్తం ఏ విధంగా చేశారు, చేసేదాన్ని ఏ రకంగా రక్షించారు, అది కూడా ఒక మాల్కి ఇవ్వటం, మిగతా చోట్ల ఎక్కడైనా మిగతా మాల్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అదే ఒక మాల్కి, సినిమా చూడటానికి, రెస్టారెంట్లకి, ఇలాంటి ప్రజలకు ఉపయోగం లేనటువంటి, ప్రజలకి సంబంధం లేనటువంటి, వ్యాపార దృక్పథంలో నడిచేటటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించలేనటువంటి ఒక పెద్ద దానికి ఒక స్కామ్ లాగా ఇది జరిగింది అని అంటే, దాని మీద ఈరోజు ఇప్పుడు అన్ని పత్రికలు గతంలో భూములకు సంబంధించి మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్పని రాస్తున్నారు. దీన్ని ఏమని అంటారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. రిజిస్ట్రేషన్కి సౌకర్యం కల్పించటం, లేకపోతే ఎగ్జామ్షన్స్ ఇవ్వటం, లేకపోతే పర్మిషన్స్ ఇవ్వటం ఎందుకని మా పార్టీ నిన్నగాక మొన్న విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టి క్వశ్చన్ చేసినప్పటికీ కూడా ఇంకా ఎగ్జామ్షన్స్ ఇచ్చారు అని అంటే మీ బంధం ఏంటి అనేది ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అడుగుతున్నారు. మా ప్రభుత్వం ఏ రోజైనా ఇలాంటి కార్యక్రమం చేసిందా? అప్పుడు భూమి విషయానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేశాం, ఎస్ఐండి సంబంధించినటువంటి హక్కులు వాళ్ళకి తిరిగి ఇచ్చే విధంగా చేశాం. 22A ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భూమి మీద భూ సంస్కరణలు, స్వాతంత్రం వచ్చిన తర్వాత భూ సంస్కరణలు ద్వారా ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్లో మేలు చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి భూమిని రక్షించాలనే ఉద్దేశం అటు రాజశేఖర రెడ్డి గారికి, ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికీ ఉన్నట్టుగా మనం తెలంగాణలో ఉన్నటువంటి IMG భారత్ కానీ, లేకపోతే విశాఖపట్నంలో ఈరోజు జరుగుతున్నటువంటి లూలు గ్రూపుకు సంబంధించినటువంటి కేటాయింపులు కానీ రెండింటినీ పరిశీలిస్తే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా ఇద్దరు ఉన్నారో అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైట్. లులు మాల్ ఇష్యూ కూడా మీరు మాట్లాడేశారు. లులు మాల్కు వల్ల 2000 కోట్ల రూపాయల విలువైన స్థలం గోల్మాల్ అంటూ కథనాన్ని ఇచ్చారు. విశాఖ నడిబొడ్డున అత్యంత విలువైన 13.43 ఎకరాల భూమి దారాదత్తం. టెండర్ ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన నోటిఫికేషన్ లేకుండానే కేటాయింపు. బహిరంగ మార్కెట్లో ఎకరం 150 కోట్లకు పైగానే. షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్ నిర్మాణానికి సిద్ధం. లులు చైర్మన్ లేఖ రాయగానే భూమిని ఇచ్చేసిన బాబు సర్కార్. అడ్డగోలు కేటాయింపు, పారదర్శక పాత్ర. ఇవి కాకుండా లులుకు 170 కోట్ల మేర ప్రత్యేక రాయితీలు. రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ అంటున్న పారిశ్రామిక వర్గాలు. ఒకవైపు ఏమో విశాఖలో అక్కడ ప్రభుత్వ భవనాలు కడితేనేమో అదంతా ఎవరితో జగన్ గారు ప్యాలెస్ అని ప్రచారం చేశారు. ఇప్పుడు అమరావతిలో మంత్రులు, నేను ఎక్కడ చూశాను, మంత్రులకి బంగ్లాలు కడుతున్నారంట. మరి ఎన్ని ప్యాలెస్లు కడుతున్నారో ఏంటో అవి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అవేమో ప్యాలెస్లు కాదంట, ఇప్పుడేమో లులుకి ఇచ్చేది ప్యాలెస్ కాదంట. మరి ఇంకోవైపు ఏమో ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా విశాఖ అంటూ భువనేశ్వర్ గారు కూడా అటెండ్ అయ్యారు ఈ లోకేష్ గారితో పాటు. మరి ఇది ఒక ఇంట్రెస్టింగ్గానే ఉంది. బట్ విశాఖ కాకుండా అన్ని అమరావతిలో పెట్టమని అంటున్నారు. ఇది హోటల్ మాత్రం అక్కడికి వస్తే ఇంకేముంది, ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానం అని కథలు ప్రచారం చేసుకుంటున్నారు. సో ఈ లులు వ్యవహారం కానీ దీని మీద మీరేమంటారు సంక్షిప్తంగా విజయబాబు గారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటేనే సగటు ప్రజల సంక్షేమంతో సంబంధం లేదు, పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్న 5 సంవత్సరాల్లో కోటాను కోట్ల రూపాయలు ఏదో రకంగా ఎంతసేపు కన్స్ట్రక్షన్స్, ల్యాండ్ అలాట్మెంట్స్, పర్సంటేజీలు, వాళ్ళు అడగకుండానే పర్సంటేజీలు పెంచేయటాలు, ఇదే పరిపాలన తప్ప ఆయనకు ఇంకొక ధ్యాస అనేటువంటిది ఉండదు. అందుకని ఇప్పుడు ఆ ఇష్యూకి కూడా మూల కారణం ఇందాక చెప్పినట్టుగా ఆ MG భారత్ ఈయనేమో చాలా ఉదారంగా ఇచ్చేస్తాడు భూములు మన అయిన వాళ్ళందరికీ కూడా. దాన్ని రాజశేఖర రెడ్డి గారు వచ్చి క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసిన తర్వాత నుంచే ఈ ఇష్యూ అనేది మొదలైంది. ఇక్కడ ఈ లులు వ్యవహారం కూడా అంతే. నిజానికి గతంలోనే నాకు తెలిసి వీళ్ళు అప్రోచ్ అయ్యారండి. అప్రోచ్ అయినా కూడా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి అవకాశం కూడా ఇవ్వలేదనేది కూడా నా దగ్గర ఉన్న సమాచారం. సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళ ఈ రాబందులందరూ కూడా రెక్కలు కట్టుకొని వారిపోతున్నారు. వాళ్ళకి చక్కగా రెడ్ కార్పెట్ వేసి మరి రండి పంచుకుందామని చెప్పని చెప్తున్నారు. అంటే మొత్తం అసలు ఉన్న కాస్త ఆంధ్రప్రదేశ్ భూమే చాలా తక్కువ అండి. అలాంటి భూమిని ఇప్పుడు ఇంకా ఎన్ని ఎకరాలు పనిచేస్తారో తెలియదు. అమరావతిలోనేమో ఆల్రెడీ శాంక్షన్ చేసిన భూములు పేదల దగ్గర నుంచి గుంజుకొని ఇక్కడ సమతౌల్యం దెబ్బతింటుందని వాళ్ళని వెళ్ళగొడుతున్నారు. ఇక్కడేమో వీళ్ళని పిలిచి మరీ భూములు ఇస్తున్నారు. బీచ్ రోడ్లో, అది కూడా బీచ్ రోడ్లో.
అంటే ఇది పరిపాలన అంటేనే రియల్ ఎస్టేట్ వ్యాపారం అండి. చంద్రబాబు నాయుడు గారి పాలన అంటేనే రియల్ ఎస్టేట్ వ్యాపారం. అది ఇప్పుడు జరుగుతున్న తంతు. రైట్. ఇక అన్యాయాలను ప్రశ్నిస్తే పొట్టను పెట్టుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కురుమ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని తీవ్ర ఆగ్రహం. ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతామని హెచ్చరిక. పోలీసు ఆంక్షల నడుమ లింగమయ్య అంత్యక్రియలు. అన్యాయాలు ప్రశ్నిస్తే పొట్టను పెట్టుకున్నారంటూ జగన్ గారు ఖండించారు. అలాగే ఇంకొకటి ఏంటంటే పాస్టర్ మృతిపై తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తి అరెస్ట్ అటండి. అంటే మరి గతంలో సుధాకర్ అన్న డాక్టర్ గారు మామూలుగా అనారోగ్యంతో చనిపోతే ఇంకేముందంటూ నానా రకాల ప్రచారం చేశారు కదా. ఇది పెద్ద పెద్ద పేపర్లు మీడియాలు ఇవన్నీ కూడా. మరి అప్పుడేమో ఈ జగన్ గారు ఇప్పుడు తప్పు చేసినట్టు అనుకోవాలా? పెద్దానికి కేసులు పెట్టేస్తున్నారు. ఏమిటి అరాచకం? విష్ణు గారు ఎట్లా ఎదుర్కొంటున్నారు? రెడ్ బుక్ అంటే భయపడుతున్నారు. రెడ్ బుక్ అంటేనే భయపడుతున్నారు. గుండెపోట్లు వస్తున్నాయని లోకేష్ గారు అంటున్నారు. అదే ఏ పార్టీ వారైనప్పటికీ కూడా ఎవరికి కూడా అంత భద్రతగా ఉండటం కోసం పోలీసు యంత్రాంగం రాజకీయాలకు అతీతంగా చట్టాన్ని అమలు చేస్తూ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో. కానీ ఈ 10 నెలల కాలంలో పోలీసు వ్యవస్థ పనితీరు చూస్తే మనకు ఖచ్చితంగా ఏకపక్షంగా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇప్పుడు ఉన్న ఒకే ఒక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. చూడండి, నిన్న చిత్తూరు జిల్లాలో ఒక ఇంటి మీద దాడి జరిగింది. చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత ఇంటి మీద భార్య సమక్షంలో పిల్లల సమక్షంలో ఇల్లంతా కూడా ధ్వంసం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆయన. అలాగే నిన్న జరిగినటువంటి అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి లింగమయ్య ఆయన చేసింది గొడవ పడితే చెప్పి పంపించినటువంటి ఇంటి మీద కొడుకుని దాడి చేయటము, తర్వాత ఆయన మీద దాడి చేసి ఆయన్ని హత్య చేయటము. ఇంతకన్నా దారుణం పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది? పోలీసు యంత్రాంగం అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కానీ డిఎస్పీ కానీ సిఐలు కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ కానీ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు? అర్ధరాత్రి మీద ఇళ్ల మీద దాడులు చేస్తూ ఉంటే, కానీ చనిపోతే శ్మశానానికి వెళ్ళడానికి మాత్రం జంక్షన్లో మొత్తం పోలీస్ బందోబస్తు పెట్టి ఆ ఊరికి ఎవరిని వెళ్లకుండా ఆపారంట. ఇలాంటి కార్యక్రమాలు హత్య జరగకుండా ముందు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద లేదా? ఇది మొట్టమొదటి జరిగినటువంటి సంఘటన కాదు. దీనికన్నా ముందు 4-5 నెలల ముందు నంద్యాల జిల్లాలో ఒక ఇంటి మీద రాత్రి పూట పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా, పోలీసులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సమక్షంలోనే ఒక హత్య జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇష్టానుసారంగా పోలీసులను దగ్గర పెట్టుకుని పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నాయి, ఇళ్ల మీద దాడులు జరుగుతున్నాయి. నిన్నగాక మన తెలంగాణ వెళ్ళిపోయినటువంటి ఈ పల్నాడులో ఒక గ్రామం నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు తీసుకొచ్చి తప్పుడు కేసు పెడితే హైకోర్టు తిట్టింది. గ్రామాలు వదిలి వెళ్ళిపోతుంటే దాడులు జరుగుతున్నా, ఇళ్ల మీద దాడులు జరుగుతున్నా, హత్యలు జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. డీజీపీ గారు కూడా ఇంటర్వ్యూని కావాలి. ఒకటి కాదు, రెండు కాదు. ఈరోజు మేము ఒకసారి చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి నెల రోజుల్లోనే 1200-1300 మీద దాడులు చేసి ఇళ్ల మీద దాడులు చేస్తే ఢిల్లీ పోయి శాంతి భద్రతలు ఆంధ్రప్రదేశ్లో విఫలమయ్యాయి అని చెప్పి మేము వెళ్ళి ఢిల్లీ రోడ్డు మీద అక్కడ ప్రజలందరికీ కూడా చెప్పొచ్చాం మేము. కానీ ఇంకా అదే కంటిన్యూ అవుతా ఉంది. అదే ఆంధ్రప్రదేశ్లో ఏ మాత్రం కూడా తీరు మారలేదు. ఖచ్చితంగా గవర్నర్ గారైనా ఇంటర్ఫీర్ కావాలి, కేంద్ర హోంశాఖ ఇంటర్ఫీర్ కావాలి. ఇలాంటి దాడుల్ని చూస్తూ ఊరుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇది ఆంధ్రప్రదేశ్గా దీని పేరు మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఆంధ్రప్రదేశ్ని బీహార్గా మార్చాల్సినటువంటి ఆవశ్యకత కనపడుతోంది. ఖచ్చితంగా శాంతి భద్రతల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీసు అధికారుల మీద ఉంది. ఆ విధంగా ఆలోచన చేయాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. గారు చెప్పండి, ఈ అనేక హత్యలు జరుగుతూ ఉన్నాయి. అటువైపు హత్య జరిగితే ఎక్కడైనా ఒకటి జరిగితే ఈనాడు వాళ్ళంతా పెద్ద ఎత్తున వేసేస్తుంటారు. ఇన్ని హత్యలు జరుగుతూ ఉంటే వినుకొండలో నడి రోడ్డు మీద చంపితే, ఇప్పుడు ఈ లింగమయ్యని చంపితే, ఆ రామగిరి అనేటువంటి ఒక చిన్న ఎంపీపీ పదవి కోసం అంత గొడవ చేస్తూ ఉంటే, వాళ్ళందరినీ కిడ్నాపులు చేస్తూ ఉంటే ఏమిటి ఈ అరాచకం మీద మీ స్పందన ఏమిటి? పోలీసులు ఈ తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళెవరిని వెళ్ళనీయకుండా ఆంక్షలు పెట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం మీకేమనిపిస్తూ ఉంది? మిమ్మల్ని సారీ విజయబాబు గారు. విజయబాబు గారి పల్నాడు జిల్లాలో మొదలైనటువంటి అరాచకం దగ్గర నుంచి తీసుకుంటే
అంటే షేక్ రషీద్ హత్య నుంచి తీసుకుంటే లింగమయ్య హత్య వరకు కూడా రేఖామాత్రంగా జూన్ 12, 2024లో చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద నేరాలు 35.91% నేరాలు పెరిగాయండి. ఆ రోజున మహిళలకు ఏదో అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా చేస్తే ఇవాళ 35.91% పెరిగాయి. సైబర్ నేరాలు 134.43% పెరిగాయి. ఆ రోజున గంజా రాజధాని అని చెప్పని నోటికొచ్చినట్టు మాట్లాడారు. కానీ ఇప్పుడు మాదక ద్రవ్యాల దుర్వినియోగం 107.89% గణనీయంగా పెరిగిందండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను నోటికి వచ్చినట్టు మాట్లాడారు. కానీ ఇప్పుడు మాదక ద్రవ్యాల వ్యాప్తి, రాజకీయ హింస, మహిళల మీద నేరాలు గణనీయంగా పెరిగాయనేటువంటిది వాస్తవంగా చెప్తున్నటువంటి ఫిగర్స్ చెప్తున్నటువంటి ఇది. టీడీపీ వైసీపీ కార్యకర్తల మీద ఇందాక సోదరుడు చెప్పినట్టుగా కార్యకర్తల ఘర్షణల్లో 30 హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు జరిగాయని చెప్పని 2000 జూలైలో ఢిల్లీలో జరిగిన ఫోటో ఎగ్జిబిషన్లో జగన్మోహన్ రెడ్డి గారు పేర్కొన్నారు. షేక్ రషీద్ హత్యను అత్యంత బ్రూటల్గా పల్నాడు జిల్లాలో అతి దారుణంగా చంపినటువంటి సంఘటనతో మొదలు పెడితే అనేక మందిని ఇదే రకంగా హింసాత్మకంగా చేయటం. ఇక సోషల్ మీడియా కార్యకర్తల మీద ఒక లెక్క ప్రకారంగా తీసుకుంటేనండి, కేవలం ఒక నవంబర్ నెలలోనే 680 నోటీసులు ఇచ్చి 147 కేసులు పెట్టి 49 మందిని అరెస్టు చేసి ప్రతీకార చర్యలతో అభ్యంతరకరమైనటువంటి కంటెంట్ పోస్ట్ చేశారని ఎడాపెడా 111 సెక్షన్తో సహా అనేకమైనటువంటి సెక్షన్లు పెట్టి ఈ రోజుకి కూడా వేధించి వెంటాడుతున్నటువంటి పరిస్థితి. హై ప్రొఫైల్ కేసు రామ్ గోపాల్ వర్మ గారు కానీ లేకపోతే ఇటువంటి వాళ్ళ మీద ఫోర్జరీ కేసులు, ఐటీ సెక్షన్లు ఇలాంటివన్నీ కూడా పెడుతున్నారు. ఇక అసలు ఏమాత్రం ఇది లేకుండా కేవలం సోషల్ మీడియాను ఆర్గనైజ్ చేసిన సజ్జల భార్గవరెడ్డి మీద ఏదో రకంగా జైల్లో పెట్టాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. ఇవన్నీ తీసుకుంటే నోటీసులు ఇవ్వకుండా తీసుకెళ్ళిన నోటీసులు ఇచ్చి సంఖ్య ఏమో 680 అయితే అరెస్టులు 49 దాటిపోయాయి. అసలు నోటీసులు ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా తీసుకెళ్తున్నటువంటి ఇది ఉంది. అంటే ఇంత అరాచకం భారతదేశంలో గతంలో కానీ ప్రస్తుతం కానీ ఎక్కడా లేనటువంటి అరాచకం రాజ్యం వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతినిపోయింది, గంజా రాజధాని అయిపోయింది, మహిళలు అదుగో ఇక్కడ అవుతున్నారు కోట డీజీపీ ఆఫీసుకు కూతవేటు దూరంలో మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నటువంటి స్థితికి ఈ రోజున వచ్చింది. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్తున్నాయిదండి. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది డిటీరియేట్ అయిపోయింది. ఇచ్చిన ప్రామిసెస్ అన్ని కూడా తొంగలోకి తొక్కేశారు. పూర్తిగా ప్రజల్లో ఒక అభద్రత ఉంది. మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు నానా రకాల బాధలు పడుతున్న పరిస్థితి. వీళ్ళ పరిపాలన కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తప్ప మరొకటి కాదు. స్కీముల గురించి అడిగితే ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో పెడితే ఒక జూనియర్ లెక్చరర్ మీద అక్రమ సారా కేసు పెట్టారట, నాటు సారా కేసు పెట్టేశారట. కానీ చూడండి, ఇక్కడ ముఖ్యంగా తోపుదుర్తి ప్రకాష్ లాంటి తర్వాత ఆ మహిళ అండి, సత్యసాయి జిల్లాలో మాజీ మంత్రి ఆవిడ అసలు నిజానికి డే 1 నుంచి కూడా ప్రజల తరపున నిలబడి పోరాటం చేస్తున్నారు. ఉషశ్రీ చరణ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హర్. అలాంటి వాళ్ళంతా ఇవాళ ప్రజల తరఫున, సగటు ప్రజల తరఫున నిలదీసి ప్రశ్నిస్తున్నటువంటి ప్రాసెస్లో మరి తిరుపతిలో కూడా యంగ్ లీడర్స్ వాళ్ళు తెర మీదకి వస్తున్నారు. అంటే ఒక్కొక్క రాటుదేరినటువంటి నాయకుల్ని మీరు వైసీపీలో తయారు చేస్తున్నారు కాబట్టి అన్యాయాలను నిలదీసి ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. వాళ్ళ పోలీస్ స్టేషన్లో కూడా ధర్నా చేసేదాకా వచ్చారు. ఒకప్పుడు మీ దాష్టీకానికి, మీ దాడులకి భయపడి పారిపోయినటువంటి వాళ్ళు వాళ్ళ నిలబడి, మొన్న కూడా చెప్పాను నేను, నన్ను ఎక్కనివ్వండి బోను అంటూ అన్యాయాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా, నన్ను ఎక్కనివ్వండి బోను. మహిళల తరఫున ప్రశ్నిస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా, నన్ను ఎక్కనివ్వండి బోను. సామాజిక మాధ్యమాల్లో అన్యాయాల గురించి ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా, నన్ను ఎక్కనివ్వండి బోను. ఇదేంటి అన్యాయం ఏంటి, దుర్మార్గం ఏంటి, దాడులు ఏంటి, దాష్టీకాలు ఏంటంటే ప్రశ్నిస్తారా, నన్ను ఎక్కనే ఉండి బోనని వాళ్ళ మొత్తం యావత్తు సగటు ప్రజలు అందరూ కూడా వైసీపీ తరఫున ఏకీకృతం అవుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఒక సివిల్ వార్ అనేటువంటి దీనికి దారి తీస్తుందండి. ఎక్కడైతే అణచివేత, నేను మీ ఫిగర్స్ చెప్పా, పదాలు కాదు ఫిగర్, నేను మీకు చెప్పిన ఫిగర్స్ అన్ని కూడా ఫ్యాక్ట్స్ అండి. ఇవి కరెక్టే, అరాచకం జరుగుతున్నమాట వాస్తవం. కానీ సివిల్ వార్ దాకా వెళ్ళకూడదని. సివిల్ వార్ అంటే ఏం లేదండి, పౌరులు తిరగబట్ట. ఇప్పుడు మీటింగ్ పెడితే
నిజంగా మాకెందుకని వెళ్ళిపోయారు. అది ఒక నిరసన. ఆ నిరసన నుంచే ఉద్యమాలు మొదలవుతాయి. అక్కడ తిరుపతిలో పోలీస్ స్టేషన్ అటాక్ చేయడానికి వెళ్ళారు మన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అనుకుంటాను. సో మరి ఇవన్నీ కూడా ఏంటి, ఇవన్నీ కూడా తొలి అడుగులండి. సివిల్ వార్ అంటే మనం అయితే చరిత్రలో చదువుకున్నట్టు అన్ని బద్దలు కొట్టడాలు కాదు. పౌరులు ఏదైతే ఉద్యమిస్తారో అది ఖచ్చితంగా అదే పౌర ఉద్యమం అనేటువంటిది సివిల్ వార్. అది మొదలవుతుంది కదా ఇక్కడ. రైట్ విజయబాబు గారు, మల్లా విష్ణు గారు, ఇద్దరికి కూడా ధన్యవాదాలు. పలువురు మాట్లాడారు, అందరికి కూడా కృతజ్ఞతలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.